హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో స్మార్ట్ రసూల్. సో టుడే ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇంటర్లింక్ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంటర్లింక్ అప్లికేషన్తో డైరెక్ట్గా మీరు టాప్అప్ అనేది చేసుకోవచ్చు. ఏ నెట్వర్క్ అయినా సరే, సో లైక్ జియో, విఐ, వొడాఫోన్ అండ్ ఐడియా, ఎయిర్టెల్, సో మీరు ఏ నెట్వర్క్ అయినా సరే, బిఎస్ఎన్ఎల్, మీరు టాప్అప్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు రీఛార్జ్ అనేది ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ నుంచి మీరు డైరెక్ట్గా రీఛార్జ్ అనేది ఆప్షన్ వాళ్ళు తీసుకొచ్చారు, చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే మీరు సో యూఎస్డిటీ మీరు టాప్అప్ చేసుకొని మీరు రీఛార్జ్ అయితే చేసుకోగలరు, యూటిలిటీ యూజ్ చేసుకోవచ్చు. సో మా దగ్గర సో యూఎస్డిటీ అనేది మా దగ్గర లేదు అనే వాళ్ళైతే రేపు పొద్దున్న ఇంటర్లింక్ ఐటీఎల్జీ లిస్టింగ్ అయిన తర్వాత సో ఐటీఎల్ ఏ టోకెన్ అయినా సరే మీరు డైరెక్ట్గా ఆ టోకెన్ యూజ్ చేసి మీరు డైరెక్ట్గా ఏ యూటిలిటీ ప్లాట్ఫామ్ అయినా, రీఛార్జ్ అయినా, ఏదైనా మీరు డైరెక్ట్గా ఆన్లైన్ పర్చేసింగ్ చేయొచ్చు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. సో మీకు మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. సో వాట్సాప్లో మీరు జాయిన్ అవ్వండి, అక్కడ ఏ అప్డేట్ అయినా సరే నేను పిన్ టు పిన్ మీకు అప్డేట్ ఇస్తాను. సో చూడండి, ఇప్పుడు ఏ విధంగా మనం రీఛార్జ్ చేసుకోవాలనేది సో వ్యాలెట్ మీద ట్యాప్ చేస్తున్నాను. చూడండి గైస్, వ్యాలెట్ మీద ట్యాప్ చేశాను. వ్యాలెట్ మీద ట్యాప్ చేసిన తర్వాత సో ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ టాప్అప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఇక్కడ చూడండి, టాప్అప్ అనే ఆప్షన్ ఉంది. ఈ టాప్అప్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. టాప్అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బై డిఫాల్ట్ వచ్చేసి సో ఇక్కడ బై డిఫాల్ట్ యూఎస్ అని ఉంటుంది. నేను ఇండియా అని సెలెక్ట్ చేసుకున్నా. ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత 5 నెట్వర్క్స్ అయితే ఇక్కడ షో అవ్వడం జరిగింది. సో రిలయన్స్, ఎయిర్టెల్, విఐ, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్. నేనైతే ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తాను. రిలయన్స్ జియో సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ నెంబర్ అడుగుతున్నాడు. సో నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో ఏదైతే మీరు ఇంటర్లింక్ అప్లికేషన్కి మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో జీమెయిల్ ఐడి, సో ఆ జీమెయిల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి మీరు. సో చూడండి, 10 రూపీస్, 20. సో ఇక్కడ చూడండి, 10, 20, 50, 100, 1000, మీరు 1000 వరకు మ్యాక్సిమం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరు చేసుకోవచ్చు రీఛార్జ్ అనేది? సో ఎవరు రీఛార్జ్ చేసుకోగలరంటే ఎవరి దగ్గర అయితే యూఎస్డిటీ టాప్అప్ చేసుకుంటారో మీరు వాళ్ళైతే రీఛార్జ్ చేసుకోవచ్చు. రేపొద్దున ఇంటర్లింక్ అప్లికేషన్ వచ్చేసి ఇంటర్లింక్ ఐటీఎల్ లిస్టింగ్ అయిన తర్వాత ఐటీఎల్జీతో కానీ ఐటీఎల్తో కానీ మీరు డైరెక్ట్గా సో రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మీ దగ్గర ఎనాఫ్ యూఎస్డిటీ ఉంటే మీరు టాప్అప్ చేసుకుని డైరెక్ట్గా రీఛార్జ్ అయితే మీరు చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డియాప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఇక్కడ డియాప్ అనే ఆప్షన్ ఉంది. డియాప్ మీద మీరు ట్యాప్ చేస్తే